అనంతపురం జిల్లా నాయనపల్లికి చెందినటువంటి నరేష్ ఎంబీఏ పూర్తి చేసినటువంటి నేపథ్యం కోవిడ్ సమయంలో ఒక కన్నుని బ్లాక్ ఫంగస్ ద్వారా ఒక కన్నును పోగొట్టుకున్నటువంటి నేపథ్యం. అయితే ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లో మరొక కన్ను కూడా పోయినటువంటి నేపథ్యం. అయితే మాత్రం తను గోల్ అయితే గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలని తన ఫ్రెండ్స్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అతని కుటుంబ నేపథ్యం అయితే మాత్రం చాలా చిన్న 2 ఎకరాల పొలం ఉన్నటువంటి కుటుంబం. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో పూర్తిగా చితికిపోయినటువంటి నేపథ్యం. ఎవరైనా దాతలు నాకు స్పందిస్తే ఆ చూపు వస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని చాలా పెద్ద ఎత్తున నాకు సొసైటీకి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశం ఉందని చెప్తున్నటువంటి నరేష్ మనతో ఉన్నాడు. ఏంటి అసలు ఎందుకు 2 కళ్ళు చూపు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయనే అంశంపై మనతో మాట్లాడడానికి నరేష్ ఉన్నాడు. నరేష్ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నరేష్, ఏంటి అసలు నీ పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది? ఎందుకు మొదట్లో నీకు ఏంటి సమస్య ఎలా వచ్చింది? నా పేరు నరేష్. మా అమ్మ పేరు సావిత్రమ్మ, నాన్న పేరు నాగరాజు. మాది నాయనపల్లి గ్రామం. మా అమ్మ నాన్న కష్టపడి చదివించారు. ఏదో నేను ఉద్యోగం చేస్తానని ఒక బెటర్ హోప్తో చదివించారు నన్ను వాళ్ళు. బట్ ఆ హోప్ నన్ను కొంచెం నిలబెట్టుకోలేకపోయాను. బికాస్ ఆఫ్ ఒక కోవిడ్ అటాక్ అవ్వడం వల్ల నేను ఇట్లా బ్లైండ్గా మారాల్సి వచ్చింది. సో అయినా కూడా నేను బ్లైండ్గా అంటే ఒక ఐ పోయా కూడా ఒక ఐతో అయినా నేను జాబ్ కొట్టి ముందుకు వెళ్ళాలనుకున్నాను. ఏదో ఒక ఇన్స్పిరేషన్ అవుదామని అలా ఆ థాట్ తీసుకొని నేను జాబ్ కొడదాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అది కూడా సెకండ్ ఐకి కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల ఇప్పుడు డెడ్లీ పూర్తిగా బ్లైండ్గా అయిపోయాను. నరేష్, ఎందుకు సెకండ్ ఐ కూడా ప్రాబ్లం అవడానికి ప్రధాన కారణం ఏమిటి? బెటర్ ఇంజెక్షన్ అంటే నాకు డాక్టర్ సలహా ఇచ్చింది ఏంటంటే ఒక 5 డేస్ లోపల నాకు యాక్సిడెంట్ అయింది. మే 24న. ఆ టైంలో నాకు సమ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. కొంచెం ముందు ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తే బెరివిరా కనీసం బతుకుతాడని చెప్పి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళాక ఒక డాక్టర్స్ ఇచ్చిన సలహా ఏంటంటే 5 డేస్ లోపల ఒక ఇంజెక్షన్ ఇస్తాము, అది వర్కౌట్ అయితే అబ్బాయికి చూపు వస్తుంది, లేదంటే రాదు అన్నారు. అక్కడి నుంచి మేము బెంగళూరుకి వెళ్ళాము. బెంగళూరులో వెళ్తే ఆల్రెడీ టైం అయిపోయింది, అబ్బాయికి రికవరీ కాకపోవచ్చు అని మేడం, అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఐ డిపార్ట్మెంట్ చెప్పారు. నెక్స్ట్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడే కాకుండా బయట ఇంకా ఎక్కడైనా ప్రయత్నం చేశారు? చేసాము. బెంగళూరులో ఒక 3 హాస్పిటల్స్ తిరిగాము. సెయింట్ జాన్, నిమ్హాన్స్, నారాయణ నేత్రాలయ. ఆ తర్వాత ఒక అన్న సజెస్ట్ చేస్తే హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడ ఎల్వి ప్రసాద్లో చూపించాము. వాళ్ళు ఒక 100 days టైం ఇచ్చారు. ఆ 100 days లోపల ఏమైనా రికవర్ అయితే చూడండి అన్నారు. ఆ 100 days లోపు రికవరీ అవ్వలేదు. తర్వాత అక్కడే హైదరాబాద్లో సెంటర్ సిటీ హాస్పిటల్ అనేది ఏదో ఉంది, అందులో ట్రీట్మెంట్ చేశారు. సమ్ ఎండోస్కోపిక్ పెట్టి డీసెంట్రిక్ నర్వ్ అని, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యింది లోపల, అది రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. బట్ నేను ఈ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందో లేదో తెలియదు అని డాక్టర్ ముందే చెప్పాడు. బట్ అయినా కూడా మేము ఫార్వర్డ్గానే ముందుకు వెళ్ళాం. వాళ్ళు కూడా ఒక 50 days టైం ఇచ్చారు, అయినా కూడా రికవరీ అవ్వలేదు. మేము అందరితోనూ ఆగలేదు. తిరుపతి అరవింద్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఏమో 6 months అలా అని చెప్పారు. అట్లానే 6 months. మళ్ళీ ఆ తర్వాత మధురై అరవింద్ హాస్పిటల్కి కూడా వెళ్ళాం. వాళ్ళు కొంచెం బెటర్ హోప్ ఇచ్చారు. బట్ ఏమన్నా 2 months ట్యాబ్లెట్స్ వాడండి, కొంచెం కాస్ట్లీ ట్యాబ్లెట్స్ అవుతాయి, మీరు వాడగలరు అంటే వాడతాం మేడం, మాకు ఐ ఇంపార్టెంట్, చూపు వస్తే మాకు బెటర్గా ఉంటుంది కదా అని చెప్పి ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళాము. బట్ అక్కడ కూడా ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఇంకా మేడం వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు, ఎక్కడన్నా అంటే ఆయుర్వేదిక్ తీసుకున్నా బెటర్ మీరు అన్నట్లు చెప్తున్నారు. అక్కడ మేము ఆగాము ఇప్పుడు వరకు. అయితే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, మీ ప్లాన్స్ ఏంటి? ఎందుకంటే మీ ఆర్థిక స్తోమత కూడా ఇన్ని హాస్పిటల్ తిరిగే లోపు మీ ఆర్థిక పరిస్థితి కూడా ఎలా? యాక్చువల్గా కోవిడ్లోనే సగం ఇదైపోయాము. కోవిడ్లో అంటే చాలా ఇంజెక్షన్స్కి చాలానే ఖర్చు పెట్టాము, 5-6 lakhs వరకు ఖర్చు పెట్టాము.
అక్కడికన్నా నాకు లైఫ్ సెటిల్ అయింది అనుకుంటే తర్వాత ఈ యాక్సిడెంట్తో మరి ఒక 10 lakhs వరకు నేను ఇది బేర్ చేసుకున్నాను. అయినా కూడా నాకు ఇది ఆప్టిక్ నర్వ్ ఇంప్రూవ్ అవ్వలేదు. ఇంకా నాకు లాస్ట్ బెటర్ ఆప్షన్ ఎర్నాకుళంకి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ మేడం వాళ్ళు సజెస్ట్ చేశారు. కొంతమంది డాక్టర్స్ కూడా ఆయుర్వేదిక్ తీసుకోండి, ఇట్లా ఎర్నాకుళంలో ఒక హాస్పిటల్ ఉంది కొట్టుకుళం విలేజ్లో, శ్రీధైరం హాస్పిటల్. అక్కడికి నేను వెళ్ళాలంటే నాకు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడ్డాను. కోవిడ్, యాక్సిడెంట్, చాలా దాదాపు 10 హాస్పిటల్స్ వరకు తిరిగాను. బట్ ఏవి నాకు హోప్ ఇవ్వలేదు. బట్ ఎర్నాకుళంలో ఏమైనా హోప్ దొరుకుతుందని, నా కాళ్ళ మీద నేను నిలబడగలని ఒక ధైర్యంతో ముందుకు అడిగేస్తున్నాను. ఫినాన్షియల్గా నాకు హెల్ప్ చేస్తారని ఒక హోప్తో ఉన్నాను. మీరు ఇంత ఖర్చు పెట్టుకున్నారు హాస్పిటల్స్కి, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. కాకపోతే మరి ఎర్నాకుళం ఎలా అనుకుంటున్నారు, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు? అదే ఒక ఫైనాన్షియల్గా ఎవరైనా దయదలిచి హెల్ప్ చేస్తే ఆ మనీతో నేను ఎర్నాకుళం వెళ్ళాలనుకుంటున్నాను. ఎంత అమ్మ వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. చాలా వరకు వాళ్ళు నాకు సపోర్ట్గానే ఉన్నారు. ఇప్పుడు కూడా సపోర్ట్గానే ఉన్నారు, లేరని చెప్పలేదు. బట్ ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడతానో అని ఇబ్బంది లేకుండా నేను ఇలా హెల్ప్ తీసుకొని అదే ఎవరైనా హెల్ప్ చేస్తే తీసుకొని ముందుకు స్టెప్ వేయాలనుకుంటున్నాను. అక్కడి నుంచి ఏమైనా ఇంప్రూవ్ అవుతే నేను నా కాళ్ళ మీద నిలబడుకొని, అంటే నాలాగా ఎవరు కాకూడదు, వీక్ కాకూడదు, కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలనే ఒక ఇన్స్పిరేషన్ అయ్యి జాబ్ తెచ్చుకొని మరి ఆ తర్వాత నేను ఎవరికన్నా ఇలా ఏదైనా కూడా హెల్ప్ చేయగలనా, ఆ శక్తి నా దగ్గర నేను తీసుకోగలను అనుకుంటున్నాను. మీ లైఫ్ గోల్ ఏంటి? యాక్చువల్గా మీరు జాబ్ కొట్టాలని ప్రిపేర్ అయ్యారని మీ ఫ్రెండ్స్ చెప్తారు. మీ లైఫ్ గోల్ ఏంటి? బాగానే, అంటే ఫ్రెండ్స్ నాన్న వాళ్ళు చదివించారు, ఏదైతే చదివించారో కానీ, బట్ నేను దాన్ని నిలబెట్టుకోలేకపోయాను. బట్ ఇప్పుడు నాకు జాబ్ తెచ్చుకోవాలని ఉంది. దానికోసం చాలా కష్టపడ్డాను. బట్ అది నాకు ఎందుకో నన్ను కొంచెంగా ఇబ్బంది ఈ పాండమిక్ యాక్సిడెంట్ వల్ల నేను ఆ జాబ్ దూరం అవుతున్నాను. బట్ అయినా సరే నేను అది దూరం అయినా నేను ఏదో విధంగా కష్టపడి ఏదైనా కానీ చదివి తెచ్చుకోగలని ఒక నమ్మకం ఉంది. ఎవరైనా హెల్ప్ చేస్తే. ఏం చెప్తారు? మీ ఫ్రెండ్ నరేష్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం, ఎస్పెషల్లీ 2 కళ్ళు చూపు కోల్పోయినటువంటి నేపథ్యం, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? అదే సార్, యాక్చువల్గా ఈ అబ్బాయి చాలా ఎడ్యుకేషన్లో కూడా చాలా బాగా చదువుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ సీజన్లో పాండమిక్లో ఒక కన్ను వెళ్ళిపోయింది బ్లాక్ ఫంగస్ ద్వారా. సెకండ్ ఏమంటే రీసెంట్గా ఒక May 25th అలా అనుకుంటాను, చిన్న యాక్సిడెంట్లో, అది చిన్నదే యాక్సిడెంట్ బట్ మేజర్గా బ్రెయిన్కి బ్లీడింగ్ అవ్వడం వల్ల ఐకుండే రెటీనాకు ఉండేది సిగ్నల్ సరిగ్గా అందక కన్ను కనపడడం లేదు. సో మా సైడ్ నుంచి కూడా మేము స్కూల్ తరపు నుంచి కూడా మేము వాట్సాప్ స్టేటస్లు అవి పెట్టుకొని మేము ఫోన్స్ చేసి హెల్ప్ చేస్తున్నాము. కానీ ఎంత అందినా మాది చాలా చిన్న సహాయము. ఇలాంటి పెద్దలు ఎవరైనా స్పందించి కొద్దిగా ఆర్థికంగా సహాయం చేయగలిగితే, ఈ అబ్బాయి కొంచెం కన్ను రాగలిగితే మిగతాది ఆ అబ్బాయి ఒక కన్నుతో హ్యాండిల్ చేసుకుంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండెన్సీ లేకుండా. కన్ను లేదు అంటే పూర్తి బ్లైండ్ అంటే కొంచెం లైఫ్ లాంగ్ సర్వైవ్ అవ్వడం కష్టము. ఇప్పుడు ఒక చోట హోప్ ఉంది అన్నారు, అక్కడికి ట్రీట్మెంట్కి వెళ్తున్నారు. సో దానికి ఆర్థిక సహాయము అందగలిగితే కొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. మా సైడ్ నుంచి కూడా మేము చిన్న సాయం చేస్తున్నాము. బట్ అది ఎంత చేసినా చిన్న సాయమే అవుతుంది. కొంచెం మీ సైడ్ నుంచి కూడా ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయండి అని వేడుకుంటున్నాం సార్. నరేష్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు మరి ఇంకొక ఆప్షన్ ఉంది అంటున్నారు, చెక్ చేయించుకోవడానికి. ఫైనాన్షియల్గా కూడా ఇప్పటికీ బాగా ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడింది అంటున్నారు. ఎలా ప్లాన్ చేస్తున్నారు మీరు ఫ్రెండ్స్గా? సార్, ఇది కంప్లీట్గా అన్ఫార్చునేట్ సార్. తన దురదృష్టం అని చెప్పాలి. ఇంత దారుణంగా ఎవరికి జరగకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 3 years బ్యాక్ ఒక కన్ను కంప్లీట్గా పోయి మళ్ళీ ఒక 6 months బ్యాక్ ఇంకో కన్ను ఎఫెక్ట్ అవ్వడం అంటే ఎవరికి కానీ మనం ఇలా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ మా పక్కన ఉన్న ఒక పర్సన్, మాకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయికి ఇలా జరిగిందంటే ఈవెన్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. మేము కొంచెం షాక్లో ఉన్నాం ఇలా జరిగిందని తెలిసాక. తర్వాత 2021లో వచ్చిన పాండమిక్కి కంప్లీట్గా ఐ తీసేశారు. డీకంపోజ్ అయిపోయింది, బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అయ్యి డీకంపోజ్ అయిపోయి కంప్లీట్గా ఐ తీశారు. అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాడు. అప్పుడు మేము దగ్గర నుంచి చూసాం. ఏమంటే లక్కీగా అప్పుడు తను సేవ్ అయ్యాడు. ఎలా అంటే తన బ్రెయిన్ వరకు ఎఫెక్ట్ అయిందనమాట బ్లాక్ ఫంగస్ అనేది. అంత జరిగినా కూడా దేవుడి దయ వల్ల బతికాడు అబ్బాయి. ఏమంటే కన్ను రైట్ ఐ కంప్లీట్గా తీసేశారు.
ఆ తర్వాత కూడా అబ్బాయి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మళ్ళీ రీగైన్ అయిపోయి మళ్ళీ తన గవర్నమెంట్ జాబ్స్ వేరే అబ్బాయి అనమాట, మంచి నాలెడ్జ్ ఉన్న అబ్బాయి. తర్వాత తన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని తర్వాత కూడా తన ప్రిపరేషన్ని కంటిన్యూ చేశాడు. ఈ 3 years ఇక్కడ అనంతపూర్లో ఉండేసి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అనమాట. దారుణం ఏంటంటే ఈ ఇయర్ May 25th టైంలో యాక్సిడెంట్ అయ్యాను. అప్పుడు హెడ్ ఇంజరీ అయిపోయి తన లెఫ్ట్ ఐ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఐ బాగానే ఉంది కానీ ఐకి వచ్చే ఆప్టికల్ నర్వ్ డ్యామేజ్ అయిపోయింది. సో దానివల్ల తన లెఫ్ట్ ఐ విజన్ కూడా పోయింది. సో తను కంప్లీట్గా ఇప్పుడు బ్లైండ్ అయిపోయాడు. ఈ 6 months వాళ్ళు కంప్లీట్గా ఒక 10 hospitals పైన తిరిగారు. హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, తిరుపతి కానీ, మదురై కానీ, అన్ని హాస్పిటల్స్ తిరిగారు. అన్ని చోట అది కంప్లీట్గా దేవుడి మీదే ఉందండి. దీని మెడిసిన్స్ ద్వారా ఉంది. అండ్ ఆ అబ్బాయి స్ట్రాంగ్ మెంటల్ కండిషన్ బేస్ చేసుకొని ఉంటుంది అన్నట్టు చెప్పారు. ఇప్పటికీ 2021లో జరిగిన ఇన్సిడెంట్కి తర్వాత ఈ 6 monthsకి వాళ్ళకి దాదాపు 15 lakhs పైన ఖర్చు అయింది. వాళ్ళ ఫాదర్ చిన్న ఫార్మర్ అనమాట. ఈ అబ్బాయి అన్ఎంప్లాయ్, ఇంకా ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి సో ఈ 15 lakhs వాళ్ళు అప్పుగానే తెచ్చుకున్నారు. సో ఇప్పటికీ వాళ్ళు నెక్కెడ్జ్కి వచ్చేసారు. ఇంకా వాళ్ళ కండిషన్ ఇంకా అసలే బాగాలేదనమాట. ఈవెన్ మా స్కూల్ సైడ్ నుంచి మా ఫ్రెండ్స్ అంతా మేము మినిమంగా కలెక్ట్ చేస్తున్నాం. ఎంతనే మా ఫండ్ చాలా మినిమమే ఉంటుంది వాళ్ళకున్న కండిషన్కి, వాళ్ళకున్న రిక్వైర్మెంట్కి. సో ఎవరైనా దాతలు ఉంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఆ అబ్బాయికి ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేయమని చెప్పేసి, సో దట్ తన కాలం మీద తను నిలబడుకోగలడు అండ్ తన ట్రీట్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కేరళకి వెళ్తున్నారు, ఫైనల్ హోప్ అనమాట అది. అక్కడ ఏమన్నా వర్కౌట్ అయితే తన కాలం మీద తను నిలబడుకోగలడు అండ్ ఈ సొసైటీకి కూడా హెల్ప్ చేయగలడు అనమాట. హెల్పింగ్ నేచర్ ఉన్న అబ్బాయి. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ, ప్లీజ్ ఎవరైనా ఉంటే ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీకి, ఆ అబ్బాయికి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. మేము మా శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. అందుకు అందరి సపోర్ట్ అడుగుతున్నామండి. ప్లీజ్ హెల్ప్. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే మాత్రం నరేష్, ఇక్కడ నాయనపల్లికి చెందినటువంటి నరేష్ అయితే పరిస్థితి, ఎందుకంటే 2 కళ్ళు చూపుని పోగొట్టుకుని, ఒకటి కరోనా సమయంలో బ్లాక్ ఫంగస్ వల్ల ఒక కన్ను పోగొట్టుకుని, యాక్సిడెంట్లో ఒకటి కన్ను, ఇంకో కన్ను, మరో కన్ను పోగొట్టుకోవడం అనేది చాలా దారుణమైన విషయం అని తన ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి నేపథ్యం. వాళ్ళ కుటుంబ నేపథ్యం అయితే చిన్న 2 ఎకరాల పొలం కలిగినటువంటి కుటుంబం, అది కూడా పండని పరిస్థితి, వర్షాలు వస్తేనే అరకొరగా పండి, అటువంటి పరిస్థితుల్లో కూడా తను బాగా చదివించారని, కాకపోతే నేను జాబ్ తెచ్చుకొని మా కుటుంబాన్ని చూసుకోవాలనుకున్న సమయంలో నాకు ఇలా జరిగింది, ఒక కన్ను పోయినా ఒక కన్నుతోనే నేను సాధించాలనుకున్న సమయంలో మరొకసారి యాక్సిడెంట్ నన్ను విధి వక్రించినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా నేను ఇన్ని రోజులు నన్ను బాగా ఏదైతే కష్టపడి చదివించిన తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సిన వచ్చిన, కాకపోతే మాత్రం నాకు ఒక చిన్న ఆశ ఉన్నటువంటి, ఎర్నాకుళంకి వెళ్తే ఏమైనా డెవలప్ అవ్వచ్చు, రెటీనా అనేది ఎస్పెషల్లీ కన్ను చూపు రావచ్చు అని చెప్పేసి ఎవరో చెప్పడం వల్ల ఇప్పుడైతే ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా మనసున్న మహారాజులు స్పందిస్తే ఖచ్చితంగా ఆ అబ్బాయి మరి తిరిగి చూపును తెచ్చుకొని, ఉద్యోగం తెచ్చుకొని, అటు తల్లిదండ్రులని, కుటుంబాన్ని చూసుకుంటూనే మరోవైపు సొసైటీకి కూడా ఉపయోగపడతాను అని చెప్పేసి నరేష్ చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరి RTV ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి నేపథ్యం, నరేష్ ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా ఎందుకంటే చూపు లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన, చాలామందికి తెలిసిన విషయం కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మనసున్న మహారాజులు స్పందిస్తారని ఆశిస్తున్నాం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.